హలో మూవీ లవర్స్. జాక్ హ్యారిస్ డైరెక్షన్లో 2002 నవంబర్లో తమిళ అండ్ మలయాళంలో బైలింగ్వల్ మూవీగా రిలీజ్ అయిన మూవీ యుగి. కదిర్, నరైన్, నట్టి సుబ్రహ్మణ్యం, పవిత్ర లక్ష్మి, ఆనంది ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు కార్తీక మిస్సింగ్ కేస్ పేరుతో తెలుగులో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. 2 hours 7 minutes డ్యూరేషన్ ఉంది మూవీ. కార్తీక అనే అమ్మాయి మిస్సింగ్ కేసును సాల్వ్ చేసే ప్రాసెస్లో డిటెక్టివ్ నందకుమార్ అండ్ హిస్ టీమ్ ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేసింది, చివరికి ఆ కేసును ఆ టీం సాల్వ్ చేయగలిగిందా లేదా అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. మంచి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకుని ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్కి కావాల్సిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్నింటినీ తను రాసుకున్న కథలో మిక్స్ చేసి ఆడియన్స్కి ఒక మంచి థ్రిల్లర్ మూవీ ఇవ్వాలని ట్రై చేసిన డైరెక్టర్ హారిస్ పూర్ రైటింగ్ అండ్ ఆర్డినరీ డైరెక్షన్తో ఆడియన్స్ని డిసప్పాయింట్ చేశాడు. స్క్రిప్ట్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే ఒక మంచి థ్రిల్లర్ అయ్యేది మూవీ. సరోగసీ పేరుతో పబ్లిక్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారనే పాయింట్ కూడా టచ్ చేశారు ఈ మూవీలో. కానీ ఈ పాయింట్ను కూడా సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. టెక్నికల్గా కూడా పెద్దగా ఇంప్రెసివ్గా ఏం లేదు ఈ మూవీ. ఎడిటింగ్ అయితే చాలా బ్యాడ్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగానే ఉంది. ఎస్ఐ రాజ్కుమార్గా కదిర్ పెర్ఫార్మెన్స్ బాగుంది. తను తన యాక్టింగ్తో సెకండ్ హాఫ్లో మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలిగాడు. నందకుమార్గా నరైన్, సేతుగా నట్టి సుబ్రహ్మణ్యం, కార్తీకగా ఆనంది, శాలినిగా ఆత్మీయులతో పాటు మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్లో నటించిన యాక్టర్స్ కూడా తమ రోల్స్కి జస్ట్ ఇచ్చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్గా చెప్పాలంటే నాకైతే అంతగా నచ్చలేదు ఈ మూవీ. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ని, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు ఓటీటీలోనే కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.